మంచిది. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి తన శ్రేష్టమైన కృపచేత దేవుడు మనలను నడిపించి బలపరిచారు. గతించిన వారమంతా దేవుడు తన రెక్కల నీడలో మనలను కాపాడి ఉన్నారు. మరలా ఈ దినము దేవుని సన్నిధానములో చేరి ప్రభువును స్తుతించి ఆరాధించుకొనుటకు దేవుడు మనకి మంచి సమయం అనుగ్రహించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యం చదువుకుందాం. ఈ దినము కొంత సమయము దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మరియు మమ్రే దగ్గర నున్న సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవుని పిల్లలారా, అబ్రాహామును గురించి మనం చదువుతూ ఉన్నాం. అబ్రాహాము జీవితంలో జరిగిన ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఇక్కడ వ్రాయబడి ఉంది. ఒకానొక దినమున అబ్రాహామట తన గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నాడట. గుడారం అంటే తను నివసించే ఇల్లు. తన ఇంటి దగ్గర అబ్రాహాము కూర్చుని ఉన్నాడట. ఇంతకీ అబ్రాహాము ఇల్లు ఎక్కడుంది అని అంటే, అబ్రాహాము యొక్క ఇల్లు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో ఉంది. మనం గడిచిన ఆదివారము దేవుని వాక్యము నేర్చుకొనుచు ఒక మాట మనం నేర్చుకున్నాం. లోతు అబ్రాహామును విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు అబ్రాహాము చాలా కలత చెందిన వాడై, వేదనతో దుఃఖముతో నింపబడిన వాడై అబ్రాహాము లోతు వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలో దేవుడు అబ్రాహాముతో మాట్లాడారు. అబ్రాహామా, నీవున్న చోటు నుండి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులను చూడుము. నీవు చూచుచున్నంత వరకు, ఎంత దూరమైతే నీ కనుదృష్టి చూస్తుందో అంత మేర ఆ భూభాగం అంతటిని నీకును నీ సంతానమునకును స్వాస్థ్యముగా ఇచ్చేదనని దేవుడు అబ్రాహాముతో చెప్పాడు. అప్పుడు అబ్రాహాం ఏం చేస్తాడనంటే, హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో ఒక బలిపీఠమును కట్టి అక్కడ తన గుడారము వేసుకొనెను అని మనము నేర్చుకున్నాం. హెబ్రోను అంటే దేవునితో సహవాసము. ఎప్పుడైతే అబ్రాహాము ఒక బలిపీఠమును కట్టి ఆ బలిపీఠము దగ్గర తను ఒక గుడారము వేసుకున్నాడు. గుడారం అంటే నివాసము ఉండే స్థలం. తను నివాసం ఉండే స్థలం. తన భార్యతో, తాను కలిగి ఉన్న ఆస్తిపాస్తులతో బలిపీఠము చెంత ఉండాలని, నిత్యము బలిపీఠముతో సహవాసమును కలిగిన వాడనై ఉండాలని అబ్రాహాము అనుకుని ఆలోచించి తన గుడారం, తన ఇంటిని ఆ బలిపీఠము చెంత నిర్మించుకున్నాడట. దేవుని పిల్లలారా, అబ్రాహాము చేసిన ఆ పని అబ్రాహాము జీవితంలో అనేకమైనటువంటి మేలులు పొందుకొనుటకు కారణమయ్యింది. బలిపీఠము చెంత అబ్రాహాము నివాసము ఉండుటను బట్టి దేవుడు అబ్రాహాము యొక్క జీవితాన్ని జయకరమైన జీవితముగా మార్చేస్తాడు. దేవుని మహిమ చెప్దామా? దేవుని పిల్లలారా, ఇప్పుడు అదే బలిపీఠము చెంత అబ్రాహాము తన ఇల్లు నిర్మించుకున్నాడు. ఆ ఇంటి దగ్గర ఆ గుమ్మములో అబ్రాహాము కూర్చుని ఉన్నాడట. ఎప్పుడు? ఎండవేళ. ఎప్పుడటండి? ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చున్నాడు. ఎక్కడుంది తన ఇల్లు? దేవుని బలిపీఠము చెంత ఉంది. అసలు తన ఇల్లు కట్టుకోవడమే బలిపీఠం దగ్గర కట్టుకున్నాడట. బలిపీఠం చెంత ఉండాలి, బలిపీఠం చెంత ఉండుట నాకు క్షేమము, నాకు మంచిది అని అబ్రాహాం అనుకున్నాడు. కనుక తన ఇల్లే బలిపీఠం చెంత కట్టుకున్నాడు.
ఆ బలిపీఠము చెంత అబ్రాహాము నివాసం ఉన్నాడు. ఒకానొక రోజున అప్పటికి అబ్రాహాముకు 99 సంవత్సరముల వయసు. ఎంతట? 99 సంవత్సరాల వయసు. పండు ముసలి, శరీరం అంతా మృతతుల్యం అయిపోయింది. ఒంట్లో ఉన్న బలమంతా తగ్గిపోయింది. శరీరం ముడతలు పడ్డది, వేలాడబడుతూ ఉంది. చాలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఆ ఎండ వేళ అబ్రాహాము ఇప్పటివరకు మనం ఏదైతే చెప్పుకున్నామో వాటిలో దేనిలోనూ అతడు తన సమయాన్ని వ్యర్థపరచక ఆ బలిపీఠము చెంతనే అబ్రాహాము కూర్చున్నవాడై అన్న మాట మనం చదువుతూ ఉన్నాం. బలిపీఠము చెంతనే అబ్రాహాము ఉన్నవాడుగా. కావాలనుకుంటే తను కూడా తన వయసును బట్టి, తనకున్న ఆరోగ్య పరిస్థితిని బట్టి కావాలనుకుంటే తను కూడా తన గుడారం లోపలికి వెళ్ళి పడుకోవచ్చు. లేదా తనకు చాలా మందలు ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, మందలు ఎలాగున్నాయని వెళ్ళి వాటినన్నిటిని జాగ్రత్తగా పరిశీలించుకోవచ్చు. కానీ అబ్రహాము ఆ రకమైన పనులేమీ చేయకుండా కేవలము ఆ బలిపీఠము చెంత ఉండుట నాకు క్షేమము అని తలంచిన వాడై ఆ ఎండ వేళ ఆ బలిపీఠము చెంతనే అబ్రహాము ఉన్నవాడుగా మనము చదువుతూ ఉంటున్నాం. దేవుని మహిమ చెప్పండి. హల్లెలూయా. దేవుని పిల్లలారా, అబ్రహాము ఎప్పుడైతే ఆ బలిపీఠము చెంత ఉన్నవాడుగా మనకు కనబడుతున్నాడో అబ్రహాము జీవితంలో 3 కార్యాలు జరిగాయి. మొదటి కార్యం ఏమిటనంటే యెహోవా అతనికి కనబడెను అని రాయబడ్డది. మొదటి వచనం చివరి మాట. ఎండవేళ అబ్రహాము తన గుడారపు ద్వారమందు కూర్చుండి ఉండగా దేవుడు అతనికి కనబడెను. ఎంత అద్భుతం అండి! దేవుడు అబ్రహాముకు కనబడ్డారట. అబ్రహాము బలిపీఠము చెంత తన నివాసమును ఏర్పరచుకొని నివసించుచుండగా దేవుడు అబ్రహాముకు కనిపించాడు. దేవుని యొక్క దర్శనము అబ్రహాము పొందుకున్నాడు. అబ్రహాము దేవుణ్ణి చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు అంటే ఆ దేవుడు అబ్రహాము యొద్దకు వస్తున్నట్టుగా చూస్తున్నాడు. ఆ దేవుడు ఎక్కడో ఉన్నట్టుగా కాదు, అబ్రహాము చెంతకు ఆ దేవుడు వస్తున్నట్టుగా అబ్రహాము కంటికి కనబడుతుంది. ఎంత గొప్ప సత్యం అంటే దేవుని బిడ్డలారా, దేవుడే అబ్రహామును వెతుక్కుంటూ అబ్రహాము దగ్గరకు వస్తున్నాడట. దేవుని మహిమ చెప్పండి. ఎంత అద్భుతం అండి! దేవుని వెతుక్కుంటూ అబ్రహాము వెళ్ళలేదు. అబ్రహామును వెతుక్కుంటూ దేవుడే వస్తున్నాడు. దేవుని పిల్లలారా, ఏ విశ్వాస జీవితంలో అయితే దేవునితో చక్కటి సహవాసమును కలిగి ఉంటారో, ఎవరైతే ఆ బలిపీఠపు అనుభవాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే వాక్యము చదవటం, ప్రార్థన చేయుట అనే జీవితాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని స్తుతించువారుగా, దేవుని ఘనపరిచేవారుగా, దేవునితో సహవాసం చేసేవారుగా ఉంటారో, ఎవరైతే తమ భక్తి జీవితాన్ని, ఆత్మీయతను కాపాడుకుంటారో, ఎవరైతే దేవుడు తనకిచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటారో, అటువంటి వారికి దేవుని దర్శనము దొరుకుతుంది. హల్లెలూయా. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, దేవుడు నాకు కనబడటం లేదండి, దేవుడు నాతో మాట్లాడటం లేదండి అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ఊరికనే దేవుడు మనకు కనబడ్డండి, ఊరికనే దేవుని దర్శనం మనకు దొరకదు. దేవుని దర్శనం నీకు దొరకటం లేదు అంటే, దేవుని స్వరమును వినలేకపోతున్నావు అనంటే, ఎక్కడో నీ జీవితంలో ఏదో ఒక విషయంలో
లోపము ఏర్పడింది అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఆత్మీయ జీవితంలో లోపం ఏర్పడ్డదా? దేవునితో సహవాసం చేయుటలో లోపం ఏర్పడ్డదా? ప్రార్థనలో లోపం ఏర్పడ్డదా? దేవుని సన్నిధికి వచ్చుటలో లోపం ఏర్పడ్డదా? దేవుని ఆరాధించటలో, దేవుని స్తుతించటలో, దేవుని వాక్యం చదువుటలో, దేవుని కొరకు బ్రతుకుటలో, యథార్థంగా నీతిగా పరిశుద్ధంగా బ్రతుకుటలో ఎక్కడ లోపం ఏర్పడ్డదో ఒకసారి నీవు ఆలోచన చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా ఆ లోపము ఎక్కడుందో దేవుడు నీకు బయలుపరుస్తారు. ఆ లోపమును కనుక నువ్వు తిరిగి సరిచేసుకోగలిగితే ఖచ్చితంగా మరలా దేవుని యొక్క దర్శనము నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, అబ్రహాము 99 సంవత్సరముల ఆ పండు వృద్ధాప్యములో దేవుని దర్శనాన్ని పొందుకుంటున్నాడట. అది కూడా ఎలాగా? సాక్షాత్తు దేవుడే అబ్రహామును వెతుక్కుంటూ అబ్రహాము ఇంటికి వస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం అండి. దేవుని పిల్లలారా, అబ్రహాము దేవుని చూస్తూ ఉన్నాడు, దేవుని దర్శనాన్ని పొందుకుంటూ ఉన్నాడు. దానికి కారణం ఏమిటనంటే అబ్రహాము ఆ బలిపీఠపు అనుభవాన్ని కలిగి ఉండటమే. అబ్రహాము తన జీవితంలో బలిపీఠానికి దూరంగా వెళ్ళిపోలేదు. ఎంత ఎండవేళైనా, శరీరము అలసట పొందిన పరిస్థితి అయినా, నిద్ర ముంచుకొచ్చే సమయమైనా, లేకపోతే తన మీద ఎన్ని బాధ్యతలు ఎన్ని పనులు ఉన్నప్పటికీ అబ్రహాము బలిపీఠమును విడిచిపెట్టుటం లేదు. దేవునితో సహవాసమునకు అబ్రహాము దూరముగా ఉండదలుచుకోలేదు. దేవుని వాక్యంలో ఒక మాట చదవండి. లేవియ కాండము 6వ అధ్యాయం, లేవియ కాండము 6వ అధ్యాయము 12వ వచనం. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. 13వ వచనం. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. దేవుని మహిమ చెప్పండి. ప్రభు ఒకే మాట 2 సార్లు రాయించారు. బలిపీఠము మీద అగ్ని ఆరిపోకూడదు, అగ్ని ఆరిపోకూడదు, అది నిత్యము మండుచుండవలెను అన్నారు. అగ్ని ఆరిపోకూడదట, అగ్ని నిత్యము మండుతూ ఉండాలి. దేవుని పిల్లలు ఆరిపోయే స్థితిని కలిగి ఉండకూడదు, ఆరిపోయే వారముగా మనం ఉండకూడదు. అగ్ని ప్రార్థన జీవితానికి గుర్తు. బలిపీఠం మీద ఉన్న అగ్ని ప్రార్థన జీవితానికి గుర్తు, ఆత్మీయతకు గుర్తు, భక్తి జీవితానికి గుర్తు, దేవునితో సహవాసానికి గుర్తు, యథార్థతకు పరిశుద్ధతకు గుర్తు. అది బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు. దేవుని పిల్లలు ఆరిపోయేవారుగాను చల్లార్చబడేవారుగాను ఉండకూడదు. దేవుని పిల్లలు ఎలా ఉండాలి? మండువారుగా ఉండాలి. మనం మండుతూ ఉండాలి. మన చుట్టూ ఉన్న వారిని, మన ఇంటిలో ఉన్న వారిని మండించువారముగా ఉండాలి. గట్టిగా చెప్తామండి. ఎప్పుడైతే నువ్వు మండుతూ ఉంటావో, ఎప్పుడైతే నువ్వు మండుతూ ఉంటావో ఆటోమేటిక్గా నీ చుట్టూ ఉన్న వారిని నువ్వు మండించగలుగుతావు. నువ్వు ఆరిపోతూ ఉంటే నువ్వు ఎవరిని మండించలేవు. భక్తి జీవితంలో ఆరిపోతున్నావు, ప్రార్థన జీవితంలో ఆరిపోతున్నావు, ఆత్మీయతలో, వాక్యములో, సహవాసములో ఆరిపోతూ ఉంటే దేవుని పిల్లలారా, నీ ఆరిపోయే పరిస్థితి కొద్ది దినాలకు నిన్ను దేవునికి దూరం చేసేస్తుంది, దేవునికి దూరం చేసేస్తుంది. అందుకనే బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు. అబ్రహామట తన ఇంటిని బలిపీఠము దగ్గర కట్టుకున్నాడట, బలిపీఠం దగ్గర కట్టుకున్నాడట. ఆ బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉంటే ఆ అగ్నిలో నుంచి వస్తున్నటువంటి ఆ సెగ, ఆ వేడి అబ్రహాముకు తాకుతూ ఉంది. 99 సంవత్సరముల వయసులో ఉన్నటువంటి అబ్రహాము
అనుకుంటున్నాడట, నాకు ఈ వేడే నాకు కావాలి, ఈ వేడి నాకు కావాలి, ఈ వేడి నాకు ఆశీర్వాదం, ఈ వేడిని తట్టుకోలేనుకుని నేను కొంచెం వెనకకు జరిగితే అప్పుడు నేనేమవుతానంటే చల్లారిపోతాను, దూరం అయిపోతాను. నాకు ఎంత ఎక్కువ వేడి తగిలితే అది నాకు అంత ఆశీర్వాదం అనుకున్నాడట. అందుకే దేవుని పిల్లలారా, ఎండవేళ అబ్రాహాము ఆ గుడారపు ద్వారమందు ఉన్నప్పుడు ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ అగ్నిలోంచి వస్తున్న ఆ వేడి అబ్రాహామును తాకుతూ ఉంది. అందుకే దేవుని పిల్లలారా, అబ్రాహాము ప్రశాంతంగా ఉండలేకపోయాడు. అబ్రాహాము దేవునితో ఉన్న ఆ సహవాసము యొక్క, ఆ సంబంధము యొక్క ఆ గొప్పతనాన్ని గుర్తెరిగిన వాడుగా ఉన్నాడు గనుకనే అబ్రాహాము ఆ దేవుని బలిపీఠానికి దూరముగా ఉండలేకపోతున్నాడు. దేవుని పిల్లలారా, ఎవరైతే ఆ బలిపీఠపు అనుభవాన్ని కలిగి ఉంటారో, ఆ ప్రార్థనా జీవితాన్ని, భక్తి జీవితాన్ని, ఆత్మీయతను, పరిశుద్ధతను, దేవునితో సహవాసాన్ని, దేవునితో సంబంధాన్ని, వాక్యపు జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని, నీతి కలిగిన జీవితాన్ని ఎవరైతే దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధతను కాపాడుకొనుచు ఎవరైతే జీవించగలుగుతూ ఉంటామో, ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ అగ్నిలో ఉన్న ఆ వేడి చేత ఎవరైతే తాకబడతా ఉంటారో, ఈరోజున వాక్యం చెప్పే అద్భుతమైన మాట ఏమిటంటే, వారు దేవుని దర్శనమును పొందుకుంటారు, దేవుని చూడగలుగుతారు, దేవుని స్వరాన్ని వినగలుగుతారు, దేవునితో మాట్లాడగలుగుతారు, దేవుని అద్భుతమైనటువంటి ఆయన సహవాసము, ఆయన సాన్నిహిత్యమును అనుభవించగలుగుతారు. ఎండవేళ అబ్రాహామట బలిపీఠము చెంత ఉండగా అబ్రాహాము పొందుకున్న మొదటి ధన్యత ఏమిటంటే, దేవుణ్ణి అబ్రాహాము చూడగలిగాడు. సాక్షాత్తు దేవుడే అబ్రాహామును వెతుక్కుంటూ అబ్రాహాము దగ్గరికి వచ్చాడు. దేవుని ముందు అబ్రాహాము ఎంతటి వాడండి? దేవుని ముందు ఒక మనిషి ఎంతటి వాడు? కానీ చూడండి, సాక్షాత్తు దేవుడే మనిషిని వెతుక్కుంటూ వస్తున్నాడు అని అంటే ఆ మనిషి జీవితము ఎంత ధన్యకరమైనదో, అబ్రాహాము యొక్క జీవితము ఎంత ధన్యకరమైనదో, దేన్ని బట్టి అంత ధన్యత అబ్రాహాం పొందుకున్నాడు అని అంటే వాక్యం చెప్పే మాట బలిపీఠమును బట్టియే. ఆమేన్, హల్లెలూయా. దేన్ని బట్టట? బలిపీఠమును బట్టియే, వేరే కారణం ఏమీ లేదు. కేవలము బలిపీఠమును బట్టియే అబ్రాహాము యొక్క జీవితము ధన్యకరమైన జీవితముగా మార్చబడ్డది. అందుకే దేవుని పిల్లలారా, ఈరోజు మీకు నేర్పిస్తున్న మొదటి మాట ఏమిటనంటే, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి. అది ఆరిపోకూడదు, నువ్వు చల్లారిపోకూడదు, నువ్వు మండుతూ ఉండాలి. నీ చుట్టూ ఉన్న వారిని మండించగలిగిన స్థితిలో నీవు ఉండగలగాలి. నీ ఇంటిలో ఉన్న వారిని నువ్వు మండించాలి అని అంటే ముందు నీవు మండాలి, నీలో ఉన్నటువంటి అగ్గి నువ్వు ఎవరినైతే పట్టుకుంటావో, ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తావో, ఎవరి రక్షణ కొరకైతే ప్రయాసపడుతున్నావో, ఎవరి ఆత్మీయత కొరకైతే దిగులు పడుతున్నావో, వారిని నీలో ఉన్న అగ్గి ఏం చేస్తుంది? మండిస్తూ ఉంటుంది, వారిని కాలుస్తూ ఉంటుంది, వారిని మారుస్తూ ఉంటుంది, వారిని మారు మనసులోనికి నడిపిస్తూ ఉంటుంది, వారిని దేవుని రక్షణలోనికి నడిపిస్తూ ఉంటుంది. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని వాక్యం చెప్తున్న అద్భుతమైన మాట ఇది. అబ్రహాము మండుతూ ఉన్న వ్యక్తి. అబ్రహాం ఎవరు? మండుతూ ఉన్న వ్యక్తి. లోతు చల్లారిపోయిన వ్యక్తి. లోతుకు బలిపీఠపు అనుభవము లేదు, అందుకే లోతు చల్లారిపోయాడు. కానీ అబ్రహాం మాత్రం మండుతూనే ఉన్నాడు. అబ్రహాం ఒక్కడే మండలేదు, అబ్రహాము మండుతూ ఉన్న జీవితము అతని భార్యను మండించింది, శారమ్మ గారిని మండించింది. అబ్రహాం మండుతూ ఉన్న జీవితము వాళ్ళ ఇంట్లో పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు మండించింది. ఎలియాజరు గొప్ప ప్రార్థనాపరుడిగా అయిపోయాడు. అబ్రహాములో ఉన్న మండుతూ ఉన్న జీవితము అబ్రహాము ఇంట్లో ఉన్న 318 మంది మనుషులను మండిస్తూ ఉంది. వారందరూ ప్రార్థనాపరులు అయిపోయారు, వారందరూ భక్తి కలిగిన వారైపోయారు, వారందరూ దేవుని ప్రేమించేవారుగా మారిపోయారు.
అబ్రహాములో మండుతూ ఉన్నటువంటి జీవితము ఎంత అద్భుతంగా ఉంది అని అంటే, అబ్రహాము ఇంటిలో ఉన్నటువంటి పశువులను కూడా మండించే పరిస్థితికి వెళ్ళిపోయిందట. బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట ఏమిటంటే 24వ అధ్యాయంలో చదువుతాము, ఎలియాజరు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఒంటెలు కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నాయట. దేని మేము చెప్పండి, అద్భుతమా? ఒంటెలు కూడా, పశువులు కూడా మోకరిస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మంట అనంటే? అబ్రహాములో నుంచి వచ్చింది. అబ్రహాంకి ఎక్కడి నుంచి వచ్చింది? ఏమండి, అబ్రహాంకి ఎక్కడి నుంచి వచ్చిందట? బలిపీఠములో నుంచి వచ్చింది. అబ్రహాము బలిపీఠముతో సహవాసాన్ని ఏర్పరచుకున్నాడు, దేవునితో సహవాసాన్ని ఏర్పరచుకున్నాడు, దేవునితో ఆత్మీయతను ఏర్పరచుకున్నాడు, దేవునితో భక్తి జీవితాన్ని ఏర్పరచుకున్నాడు, దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు అబ్రహాము. అందుకే అబ్రహాం మండుచున్నవాడుగా కనబడుతున్నాడు. అబ్రహాము తన చుట్టూ ఉన్న, తన ఇంటిలో ఉన్న వారిని అందరినీ మండించువాడిగా మారిపోయాడు. ఈరోజున వాక్యం అది చెప్తుంది, దేవుని పిల్లలారా, అబ్రహాము ఇంట్లో అంత అద్భుతమైన ఆత్మీయత ఉంది కనుకనే దేవుడు అబ్రహామును వెతుక్కుంటూ అబ్రహాం ఇంటికి వచ్చేసాడట. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈరోజున ఆ ఆత్మీయ స్థితిలో మన జీవితాలు కట్టబడాలి. మనము కూడా దేవుని ఆ బలిపీఠం మీద ఉన్న అగ్ని చేత మండుచున్న వారముగా మనమును మారిపోదుము కాక. మారిపోవాలి. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే మనం అలా మారిపోతామో, ఎప్పుడైతే దేవునితో సహవాసం, ఎప్పుడైతే దేవునితో ప్రార్థన, ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించడం, ఎప్పుడైతే దేవుని గణపరచడం, ఎప్పుడైతే దేవునితో సంబంధాన్ని మనం కలిగి ఉంటామో, మనం కూడా మండుతూ ఉండే వారముగా మారిపోతాం. బలిపీఠముతో నువ్వు సహవాసం ఏర్పరచుకుంటే ఆ బలిపీఠం మీద ఉన్న అగ్ని ఆటోమేటిక్గా నిన్ను మండిస్తూనే ఉంటుంది. బలిపీఠానికి దూరం అయ్యావా, నీ జీవితం ఏమవుతుందో తెలుసా? చల్లారిపోవడం మొదలవుద్ది. బలిపీఠానికి దూరంగా ఉన్న ప్రతి వ్యక్తి చల్లారిపోతూ ఉంటాడు. రెండవ సంగతి, అబ్రహాము ఇంటికి దేవుడు వచ్చిన తర్వాత అబ్రహాము దేవునితో ఇలా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అబ్రహాము ఇంటి దగ్గర పెద్ద చెట్టు ఉందట. ఆ చెట్టును చూపించి, అయ్యా కొంతసేపు ఈ చెట్టు క్రింద మీరు కూర్చోండి, ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. 5వ వచనం అంటాడు, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి అంటున్నాడు. ఆ చెట్టు కింద కూర్చోబెట్టి అన్నాడు, అయ్యా ఈ చెట్టు కిందే ఉండండి, మీ ప్రాణములను అలసట తీర్చుకోండి, నేను కొంచెం ఆహారం తీసుకొస్తాను, మీరు కడుపు నిండా తిని మీ ప్రాణములను మీరేం చేస్తారు? బలపరుచుకొనుడి అంటున్నాడు. అబ్రహాము చెప్పిన ఆ మాటను దేవుడు కాదనలేకపోయారు. అబ్రహాం ఏమన్నారంటే, అయ్యా నేను మీకు కొంచెం భోజనం పెడతాను, ఈరోజు నా ఇంట మీరు భోజనము తినాలి అన్నాడు అబ్రహాం. అబ్రహాము ఆతిథ్యం ఇచ్చేవాడిగా మారిపోయాడు. నేను మేము చెప్పండి, ఎలా మారిపోయాడా? ఆతిథ్యం ఇచ్చేవాడిగా మారిపోయాడు. సాక్షాత్తు దేవుడికే ఆతిథ్యం ఇస్తూ ఉన్నాడు అబ్రహాం. అబ్రహాం అన్నాడు ప్రభుతో, అయ్యా మీకు కొంచెం భోజనం తీసుకొస్తానయ్యా, నా ఇంట ఈరోజు మీరు ఖచ్చితంగా ఆహారం భుజించాలి. దేవుడు అబ్రహాము చెప్పిన ఆ మాటను కాదనే లేకపోయారు. అబ్రహామా ఈరోజు కాదులే, తర్వాత ఇంకో రోజు ఎప్పుడైనా పెడతగలే అని దేవుడు అనలేదట. వెంటనే దేవుడు ఏమన్నారు తెలుసా? అబ్రహామా సరే కానీ నువ్వు ఆహారం తెచ్చే వరకు మేము ఈ చెట్టు క్రిందనే కూర్చుంటాము అన్నాడు. ఇప్పుడు అబ్రహాం జీవితంలో గమనిస్తే 6వ వచనం, అబ్రహాము గుడారంలో ఉన్న శారాయతకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండెను తెచ్చి పిసికి రొట్టెలు చేయమని ఆమెతో చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి పనివానికి అప్పగించి వాడు దానిని త్వరగా సిద్ధపరిచాను. ఈ మాట గమనించండి. ఈ 6, 7 వచనాల్లో కొన్ని అద్భుతమైన మాటలకు రాయబడ్డాయి.
అబ్రహాం అట త్వరగా శారా యొద్దకు వెళ్ళి అని రాయబడ్డది. శారా గుడారంలో ఉంది. అబ్రహాం ఏం చేస్తున్నాడు? త్వరగా తన భార్య చెంతకు వెళ్ళాడు. త్వరగా. ఆ మాటకు అర్థం ఏంటంటే అబ్రహాముకి ఏమాత్రము కూడా ఆలస్యము చేయలేదు. దేవునికి ఆతిథ్యం ఇవ్వాలనుకున్నాడు కనుక అబ్రహాము ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదట, నిర్లక్ష్యము చేయలేదు. చాలా త్వరగా, చాలా వేగముగా శారా యొద్దకు వెళ్ళినట్లుగా. రెండవది, అబ్రహాము పశువుల మందకు పరుగెత్తుకుని వెళ్ళాడట. అతనికి చాలా పశువులు ఉన్నాయి. ఆ మందల దగ్గరికి అబ్రహాం ఏం చేశాడట? 99 సంవత్సరముల వయసులో ఉన్న వ్యక్తి అయిన 99 సంవత్సరముల వయసులో ఉన్న వ్యక్తి అయిన ఏం చేస్తున్నాడు? పశువుల మందకు పరిగెత్తుకుని వెళ్తున్నాడట. నిదానంగా వెళ్ళొచ్చు, లేదా తన పని వాళ్ళు ఎవడో ఒకరికి ఆ పని అప్పగించవచ్చు. కానీ అబ్రహాం అలా చేయటం లేదట. తన భార్య చెంతకు త్వరగా వెళ్ళాడట. పశువుల మందలోనికి పరిగెత్తుకుని వెళ్ళాడట. తర్వాత భార్యతో చెప్పాడట, నువ్వేం చేస్తావంటే 3 మానికల మెత్తని పిండి తీసుకొని, ఎంత పిండి? 3 మానికలంటే 3 కేజీలు. 3 కేజీల మెత్తని పిండి నువ్వు తీసుకుని సిక్కి రొట్టెలు కాల్చు. అప్పటికి ఆమె వయసు ఎంత? 89 సంవత్సరాలు. దేవుని పిల్లలారా, 89 సంవత్సరాల వయసు ఆమెకు. వాక్యం ఏమంటుందంటే ఆమె శరీరము మృతతుల్యమైపోయిందట. అప్పటికి ఆమె గర్భము మృతతుల్యమైపోయిందట. వణుకుతూ ఉండే పరిస్థితి వచ్చేసింది. ఒంట్లో ఉన్న బలమంతా క్షీణించిపోయింది. శరీరము ఎక్కడికక్కడే వేలాడబడిపోతూ ఉంది, ముడతలు మడిపోయింది. అలాంటి ఆ వృద్ధాప్యములో ఉన్న ఆమెతో అబ్రహాం అంటున్నాడు, 3 కేజీల పిండి తీసుకుని దాన్ని పిసికి ఏం చేయాలి? నువ్వు రొట్టెలు కాల్చు. శారమ్మ గారట ఏమాత్రం కూడా సనుక్కోలేదు, ఏమాత్రం కూడా చిరాకు పడలేదు, విసుగు చెందలేదు, ఇతను ఎప్పుడు ఇంతే అని తిట్టుకోలేదు. చిత్తము యజమానుడా అన్నదట. వెంటనే 3 కేజీల పిండి తీసుకుని ఆ పిండిని మెత్తగా గట్టిగా పిసికి రొట్టెలను కాల్చడం మొదలుపెట్టింది. ఈ లోపున మాంసము సిద్ధపరచబడ్డది. దాన్ని తీసుకొచ్చి ఇవ్వగానే వంట చేయడం మొదలుపెట్టింది. కొంతసేపటికి ఈ వంట అంతా సిద్ధపరచబడ్డది. ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే ఆ సిద్ధపరచబడిన ఆ ఆహారం అంతటిని తీసుకుని దేవుని చెంతకు తీసుకుని వచ్చాడు. వాళ్ళు ఇంకా అప్పటికి ఆ చెట్టు క్రిందనే ఉన్నారు. దేవుని దగ్గర తీసుకొచ్చి, అయ్యా భోజనం సిద్ధంగా ఉంది, మీరు భోజనము చెయ్యండి అని చెప్పినప్పుడు ఆ దేవునితో ఉన్నవారు అబ్రహాము పెట్టిన ఆతిథ్యమును వారు సంతోషముగా స్వీకరించారు. హల్లెలూయా. గమనించండి దేవుని పిల్లలారా, అబ్రహాము దేవుని చూసిన వాడుగా ఉన్నాడు. రెండవది, అబ్రహాము దేవునికి ఆతిథ్యం ఇచ్చిన వాడుగా కనబడుతున్నాడు. దేవునికి ఆతిథ్యము ఇచ్చుటలో అబ్రహాము జీవితం, అతని భార్య జీవితం, అతని పనివాడి జీవితం ఎంత అద్భుతంగా ఉంది అని అంటే, అబ్రహాం త్వరగా వెళ్ళాడట. అబ్రహాం పరిగెత్తుకుని వెళ్ళాడట. అతని భార్య నేను ముసలిదాన్ని, నేను ఈ పని చేయలేను అని అనుకోలేదట, చిరాకు పడలేదట, కసురుకోలేదట. అబ్రహాము చెప్పగానే తనకు ఓపిక లేకపోయినప్పటికీ ఓపిక తెచ్చుకొనినదై ఏం చేస్తుంది? అబ్రహాము చెప్పిన, యజమాని చెప్పిన ఆ పనిని ఆమె చేయుటలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యము చూపుటలేదు. పనివాడికి ఆ పశువుని అప్పగిస్తే ఆ పనివాడు కూడా ఏం చేస్తున్నాడట? చాలా త్వరగా దాన్ని మాంసమును సిద్ధపరుస్తాడు. త్వరగా పరిగెత్తి. ఈ మాటలన్నీ గమనిస్తూ ఉంటే ఆ మాటల్లో ఉన్న ఒక అద్భుతమైన సత్యం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఘనపరచవలసిన స్థితి వారి జీవితంలో కనబడుతుంది. దేవుని చెప్పండి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవ్వాలి,
దేవుని గణపరిచే విధంగా దేవుని గణపరచాలి. దేవుణ్ణి ఏమాత్రం కూడా మనము నిర్లక్ష్యము చేయకూడదు. దేవుణ్ణి ఎంత శ్రేష్టమైన రీతిగా మనము ఆయనను ఘనపరచగలిగితే అది మన భాగ్యము, మన ధన్యత, అది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప అవకాశము అని ఆ రోజున అబ్రహాము కుటుంబము అనుకుంటుంది. వాళ్ళ హృదయము నిండా, వారి ఆలోచన నిండా ఉన్న ఆ తలంపు ఒకటే, మేము దేవుణ్ణి ఘనపరచాలి. ఆ ఆతిథ్యం ఇచ్చుటలో, ఆ ఆతిథ్యమును సిద్ధపరచుటలో వారి తాపత్రయం, వారి యొక్క ఆరాటం, వారి యొక్క పరుగులెత్తడం, ఇవన్నిటిలో ఉన్న అర్థం ఏంటనంటే మేము దేవుడిని ఘనపరచాలి. దేవుని పిల్లలారా, ఈరోజు జ్ఞాపం చేసుకుందాం, నువ్వు దేవుని ఘనపరిచే స్థితిలో ఉండాలి. నిజంగా దేవుణ్ణి ఘనపరచుట దేవుడు నీకు ఇచ్చిన ఒక గొప్ప ఆధిక్యత. ప్రతి వ్యక్తి కూడా దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, యేసుక్రీస్తు కార్యములను ఎవ్వరునూ చూచుటలేదు అని రాయబడి ఉంది. ప్రతి ఒక్కరి ఆలోచన, ప్రతి ఒక్కరి మనసులో ఏముందట? ఎవరికి వారే తమ సొంత పనుల మీదనే మునిగిపోయారు. వారి ధ్యాస అంతా వారి సొంత పనుల మీదనే. వారి ఆలోచన, వారి ఆరాటం, వారి పోరాటం, వారి యొక్క ఆ పరుగులెత్తడం అంతా కూడా దేనికోసం అంటే వారి సొంత పనుల కోసమేనట. మరి దేవుని పని పక్కన పెడేస్తున్నాం. దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత పక్కన పెడేస్తున్నాం. దేవుని గణపరచవలసిన జీవితం పక్కన పెడేస్తున్నాం. దేవునికి ఇవ్వవలసిన ఆధిక్యత పక్కన పెడేస్తున్నాం. దేవుని పిల్లలారా, జ్ఞాపం చేసుకుందాం. ఈ దినం అబ్రహాము జీవితంలో నుంచి మనము నేర్చుకునే రెండవ మాట ఏమిటనంటే, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత మనము దేవునికి ఇచ్చుట నేర్చుకోవాలి. చెప్పండి, దేవుని మహిమ. దేవునికి నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తావో నీకు అంత మేలు కలుగుతుంది, అంత మేలు పొందుకుంటావు. దేవునికి ఇవ్వవలసిన సమయము దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వవలసిన ఆధిక్యత దేవునికి ఇవ్వాలి. నీ పనులన్నీ చేసేసుకుని ఆ తర్వాత ఎప్పుడో దేవుని పని చేద్దాం అనుకుంటే అది మంచిది కాదు. ఎవరమైనా సరే ఎలా ఉండాలట? మన పని కంటే, నీ పని కంటే, నా పని కంటే మొదటి ప్రాధాన్యతగా దేవునికి మనము ప్రాధాన్యత ఇచ్చేవారముగా ఉండాలి. మన మాటల్లో, మన క్రియల్లో, మన నడవడికలో, మనం చేసే పనుల్లో, మన భక్తిలో, మన విశ్వాసంలో, మన ఆత్మీయతలో, మన నడవడికలో, మన కుటుంబ జీవితంలో, ప్రతి విషయంలో కూడా దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవునికి ఇచ్చుట మనము నేర్చుకోవాలి. దేవునికి ప్రాధాన్యత ఇచ్చుటలో ఎక్కడా కూడా మనము నిర్లక్ష్యముగా ఉండకూడదు. వాళ్ళు చూడండి, అబ్రహాము దంపతులు 89 సంవత్సరాల వయసులో శారమ్మ గారు, 99 సంవత్సరాల వయసులో అబ్రహాము గారు దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత విషయంలో వారు ఎలా ఉన్నారట? వారు పరుగులెత్తుతూ ఉన్నారట. దేవుని మహిమపరచాలి. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నేను నా భర్త దేవునికి ఇవ్వాలి, నేను నా కుటుంబం, నేను నా పని వాళ్ళు దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సిన ఆధిక్యత దేవునికి ఇవ్వాలి, దేవుని కార్యాలు చేసే వారముగా మేము ఉండాలి. ఎబ్రీ పత్రికలో అంటాడు, ఆతిథ్యమును ధర్మమును చేయుట మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని అంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆతిథ్యమట దేవునికి ఇష్టమైన కార్యము, దేవునికి ఇష్టమైన కార్యం. దేవుని పిల్లలారా, మనం ఎలా ఉండాలి అని అంటే దేవునికి ఇష్టమైన కార్యములు చేసేవారముగా మనం ఉండాలి. మన కార్యాలు కాదు, మన కార్యాలు మనం ఎప్పుడన్నా చేసుకోవచ్చు, కానీ మన జీవితంలో మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, దేవునికి ఇష్టమైన కార్యాలను చేయాలి. దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తేనే నా ద్వారా, నీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, దేవుడు ఘనపరచబడతాడు.
నువ్వు దేవుని గణపరిస్తే ప్రభులా చెప్పారు, నన్ను గణపరచు వారిని మనము కూడా దేవుని చేత గణపరచబడతాం. దేవుని మహిమ చెప్పండి. దేవుని పిల్లలారా, దేవుని పని విషయంలో, దేవుని ఆరాధించడంలో, దేవుని సన్నిధికి వచ్చుటలో, దేవునితో సహవాసంలో, బలిపీఠపు అనుభవంలో, ఆతిథ్యం చేయుటలో, దేవుని కార్యాలు చేయటంలో, దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇచ్చుటలో, దేవుని కార్యములు చేయుటలో ఎక్కడా నీవు నిర్లక్ష్యముగా ఉండకూడదు. సోమరి వాళ్ళంగా, బద్ధకస్తులముగా, సనుక్కునే వాళ్ళముగా, గొనుక్కునే వాళ్ళముగా, చిరాకు పడే వారముగా మనం ఎన్నడూనూ ఉండకూడదు. దేవునికి ఇవ్వాల్సిన సమయం ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సిన ఆధిక్యత దేవునికి ఇవ్వాలి. దేవుని గణపరచవలసిన విధముగా దేవుణ్ణి గణపరచాలి. మన జీవితాలకు అదే గొప్ప ఆశీర్వాదము. దేవుని పిల్లలారా, అబ్రాహాము ఆ బలిపీఠం దగ్గర నుంచి నేర్చుకున్న మొదటి పాఠం ఏంటనంటే, బలిపీఠం చెంత ఉండుట నాకు ఆశీర్వాదము అనుకున్నాడు. అందుకే బలిపీఠం చెంతనే ఉండటం నేర్చుకున్నాడు. ఆ బలిపీఠంలో నుంచి వస్తున్నటువంటి ఆ వేడి అబ్రహామును మండించింది. అబ్రహాము తన భార్యను మండించాడు, తన పనివాళ్ళను మండించాడు, తన ఇంట్లో ఉన్న పశువులను కూడా మండించగలిగాడు. ఈరోజున అబ్రహాము కానీ, భార్య కానీ, పనివాళ్ళు కానీ, పశువులు కానీ, అబ్రహాము కలిగి ఉన్న సమస్తము దేవునితో సహవాసము కలిగిన పరిస్థితిని కలిగి ఉంది. దేవునితో ఒక మంచి అనుబంధం, దేవునితో ఒక మంచి బలిపీఠపు సహవాసమును వారందరూ కలిగి ఉన్నారు. రెండవది, వారు దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత వారు దేవునికి ఇస్తూ ఉన్నారు. దేవుని పిల్లలారా, మన పనుల్లో మనం మునిగిపోతున్నాం. మన పనుల్లో మనం పడిపోయి, మన పనిలో మునిగిపోయి దేవుని పనిని నిర్లక్ష్యం చేసేస్తున్నాం. దేవుని కార్యాలు నిర్లక్ష్యం చేసేస్తున్నాం. ఆ తర్వాత ఏవేవో వంకలు చెప్పుకుంటున్నాం. దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం, దేవుని కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. గుర్తుపెట్టుకోండి, దేవుని కార్యములో అశ్రద్ధగా చేసినను, రెండవది దేవుని పనిని అశ్రద్ధ చేసినను. దేవుని కార్యములో అశ్రద్ధగా చేయకూడదు, దేవుణ్ణి అశ్రద్ధ చేయకూడదు. దేవుణ్ణి అశ్రద్ధ చేసిన, దేవుని కార్యములో దేవుని పనిని అశ్రద్ధగా చేసిన, అశ్రద్ధ చేసిన, అశ్రద్ధగా చేసిన రెండు కూడా మనకేంటట? శాపములే. అందుకే దేవుని పిల్లలైన మనము ఎప్పుడు కూడా, దేవుని పిల్లలారా, దేవుని కార్యములో శ్రద్ధగా చేయాలి. ఎలా చేయాలి? మనము శ్రద్ధగా చేయాలి, మనస్సు పెట్టి చేయాలి, ప్రేమతో చేయాలి, కృతజ్ఞతతో దేవుని కార్యాలు చేయాలి. అది మనకు ఆశీర్వాదం, అది మనకు దీవెన. మూడో మాట నేర్చుకుందాం. అబ్రహాము జీవితంలో దేవుని పిల్లలారా, ఒకటి, ఆ బలిపీఠం అనుభవాన్ని బట్టి అబ్రహాము దేవుని చూడగలిగాడు. రెండవది, దేవునికి ఆతిథ్యం ఇవ్వగలిగాడు. మూడవది, అబ్రహాము జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని పొందుకున్నాడు. ఒక గొప్ప అద్భుతం, వాగ్దాన ఫలమును పొందుకున్నాడు. 14వ వచనం చదవండి. ఆదికాండం 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు ఒక కుమారుడు కలుగును. దేవుని మహిమ చెప్పండి గట్టిగా. ఏమన్నారంటే ప్రభు, అబ్రహామా, వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నేను మరలా మీ ఇంటికి వస్తాను. అప్పుడు నీ భార్య అయినటువంటి శారా నీకు ఒక కుమారుని కంటుంది అన్నాడు. కుమారుని కంటుంది. అప్పటికి శారా గారి వయసు ఎంత? 89. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి వస్తానన్నాడు. అంటే అప్పటికి ఎంత వయసు వస్తుంది? 90. అబ్రహాం గారి వయసు 99. వచ్చే సంవత్సరానికి 100 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహాముకు, 90 సంవత్సరాల వయసులో ఉన్న శారమ్మకు దేవుడు అంటున్నారు, మీకు ఒక కుమారుడు కలుగును అంటున్నారు. మీకు ఒక కుమారుడు పుడతాడు, మీ కౌగిటిలో ఒక కుమారుడు ఉంటాడు, మీరు ఒక కుమారుని కంటారు అంటున్నారు. సాధ్యమేనా?
సాధ్యమయ్యే పని కాదు అది. అప్పటికే శారా గర్భము మృతతుల్యమైపోయింది. అంటే బిడ్డను కనే పరిస్థితి శారా గర్భము కోల్పోయింది. ఆమె శరీరం ముడతలు పడిపోయింది. శరీరంలో ఉన్న బలమంతా క్షీణించిపోయింది. అబ్రహాం పరిస్థితి కూడా అంతే. అతని శరీరము కూడా బలహీనమైపోయింది. రెండు బలహీనమైన శరీరాలు, ఒక బలహీనమైనటువంటి గర్భము దేవుని ముందు ఉన్నాయి. ప్రభు అంటున్నారు, వచ్చే సంవత్సరం మీ యొద్దకు మళ్ళా వస్తాను, మీ కౌగిట్లో ఒక బిడ్డ ఉంటాడు, శారా నీకొక కుమారుని కంటుంది. సాధ్యమేనా అంటే మానవ పరంగా ఇది సాధ్యమయ్యే పని కాదు. వైద్యపరంగా ఇది సాధ్యమయ్యే పని కాదు. మనుషుని యొక్క జ్ఞానమును అనుసరించినను సాధ్యమయ్యే పని కాదు. కానీ ప్రభు ఎలాగంటారు, దేవునికి అసాధ్యమైనది కలదా. దేవుని మహిమ చెప్పండి గట్టిగా. దేవునికి అసాధ్యమైనది కలదా. నిజమే. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మన జీవితంలో మనకు ఎదురైన పరిస్థితులను బట్టి, మనకున్న సమస్యలను బట్టి, మనకున్నటువంటి ఇబ్బందులను బట్టి, మనకున్న ఆటంకాలను బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి మనం అనుకుంటాం, నిరాశపడిపోతూ ఉంటాం. ఇది జరిగే పనేనా? ఇది జరుగుతుందా? నా జీవితంలో జరిగిద్దా? నేను తిరిగి పొందుకోగలుగుతానా? దేవుని పిల్లలారా, మనకు అసాధ్యముగా ఉండొచ్చేమో, కానీ మనకది ఒక కొండంత సమస్యగా ఉండొచ్చేమో. మన జీవితంలో అది సాధ్యమయ్యేదిగా కనబడకపోవచ్చేమో. మనం ఆరాధిస్తున్నటువంటి దేవునికి సమస్తమును సాధ్యపరచగలిగిన శక్తిమంతుడు ఆయన. ఏదైనా చేయగలడు. మృత తుల్యమైపోయిన శారా గర్భమును దేవుడు శ్రేష్టమైన గర్భముగా మార్చేస్తాడు. బలహీనమైపోయినటువంటి ఆమె శరీరాన్ని ఒక బలమైన శరీరముగా దేవుడు మార్చేస్తాడు. బలహీనమైపోయిన అబ్రహాము శరీరమును దేవుడు ఒక బలమైన శరీరముగా మార్చేస్తాడు. దేవుని పిల్లలారా, ఇద్దరు బలహీనమైన వ్యక్తులను దేవుడు బలమైన వ్యక్తులుగా మార్చేస్తాడు. దేవునికి సమస్తమును సాధ్యమే. 25 సంవత్సరములుగా అబ్రహాము శారాలు ఎదురు చూస్తున్న వాగ్దాన ఆశీర్వాదం అది. 25 సంవత్సరాలుగా ఈ అవకాశం కోసం, ఈ వాగ్దాన నెరవేర్పు కోసం అబ్రహాము శారాలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నో ప్రార్థనలు చేశారు. దేవుని మీద ఎంతో విశ్వాసము కలిగి ఉన్నారు, ఎంతో నిరీక్షణ కలిగి ఉన్నారు. 25 సంవత్సరముల వారి విశ్వాసం, వారి నిరీక్షణ నెరవేర్చబడే సమయము అబ్రహాము జీవితంలో పొందుకోగలిగారు. హల్లెలూయా. దేన్ని బట్టి? ఏమంటే దేన్ని బట్టి? బలిపీఠమును బట్టి. చెప్పండి. బలిపీఠమును బట్టి. బలిపీఠమును బట్టియే వారు దేవుణ్ణి చూడగలిగారు. బలిపీఠమును బట్టియే వారు దేవునికి ఆతిథ్యం ఇవ్వగలిగారు. బలిపీఠమును బట్టియే 25 సంవత్సరముల వారి నిరీక్షణ నెరవేర్చబడినది. నా దేవుని బిడ్డలారా, ఈరోజున దేవుని వాక్యం చెప్తున్న అద్భుతమైనటువంటి మాట ఇది. 84వ కీర్తన 3వ వచనం చదువుదాం. 84వ కీర్తన 3వ వచనం. సైన్యములకు అధిపతియగు నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. దేవుని పిల్లలను గమనించండి. నీ బలిపీఠమునొద్దనే, ఎక్కడట? బలిపీఠమునొద్దనే. బలిపీఠమునొద్దనే. ఆ బలిపీఠం ఎలా ఉండాలని చెప్పాడు ప్రభు? లేవీకాండము 6వ అధ్యాయం 12వ వచనం. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. బలిపీఠం మీద ఏముండాలట?
బలిపీఠం మీద ఉండాలట, అగ్ని ఉండాలి. ఆ అగ్ని మండుతూ ఉండాలి, అది ఆరిపోకూడదు. 84వ కీర్తనలో మనం చదువుతున్నాము, నీ బలిపీఠమునొద్దని. బలిపీఠమునొద్దని. బలిపీఠం ఎలా ఉంది? నిత్యము అగ్నితో మండుచూ ఉన్న అనుభవాన్ని కలిగి ఉంది. ఇప్పుడు వాక్యం ఏమంటుందంటే, నిత్యము అగ్నితో మండుచు ఉన్న అనుభవాన్ని, ఆత్మీయతను కలిగి ఉన్న ఆ బలిపీఠమునొద్దనే పిచ్చుకలు నివాసమును ఏర్పరచుకొనెను. పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. ఇక్కడ పక్షుల గురించి రాయబడ్డది. ఎలాంటి పక్షులు అవి? పిచ్చుకలు అని రాయబడ్డది. ఏ పక్షులు అవి? పిచ్చుకలు. ఇంకో పక్షి ఏంటి? వాన కోవెల. వాన కోవెల. ఇవి చాలా చిన్నవి. పిచ్చుకలు కానీ వాన కోవెల, ఈ పక్షులన్నీ కూడా చాలా చిన్నవి, అల్పజీవులు. ఎలాంటి వాట? అల్పజీవులు. బైబిల్ చదవండి వాటి గురించి. 2 అద్భుతమైన మాటలు మనం చదువుదాం. మొదటి మాట ఏమిటనంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం, 29 నుంచి 31 వరకు. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవులు లేకయే వాటిలో ఒకటియు నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనం ఎవరమాట? మనం ఎవరమాట? శ్రేష్ఠులము. మనం ఎవరమో? శ్రేష్ఠులము. చెప్పండి, మనం ఎవరమో? మనం ఎవరమో? మనమందరం శ్రేష్ఠులం. పిచ్చుకల కంటే ఎంతో శ్రేష్ఠులం. దేవుడే మనకి గొప్ప ధన్యత అనుగ్రహించారు. దేవుడు మేము చెప్పండి, మనము ఎంతో శ్రేష్ఠులము. చూడండి, పిచ్చుకల గురించి రాయబడ్డది. 2 పిచ్చుకలు 1 కాసుకు అమ్మబడును. మన భాషలో 1 రూపాయికి 2 పిచ్చుకలు అమ్మబడుతున్నాయి. 1 రూపాయికి ఎన్ని పిచ్చుకలు? 2 పిచ్చుకలు. 2 రూపాయలకి ఎన్ని పిచ్చుకలు రావాలి? 4 రావాలి కదా. ఇంకో మాట చదవండి బైబిల్లో, లూకాసు వార్త 12వ అధ్యాయము. లూకాసు వార్త 12వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? 1 కాసుకు 2 పిచ్చుకలు అయినప్పుడు 2 కాసులకు 4 పిచ్చుకలు రావాలి కదా. కానీ లూకాసు వార్తలో ఏం రాయబడ్డది? 2 కాసులకు 5 పిచ్చుకలు వచ్చాయి. ఈ 5ది ఎక్కడి నుంచి వచ్చింది? లెక్క ప్రకారం రూపాయికి 2 పిచ్చుకలు, 2 రూపాయలకి 4 పిచ్చుకలు. కానీ 5వ పిచ్చుక కనబడుతుంది. 2 రూపాయలకి 5 పిచ్చుకలు వచ్చారట. వీటి విలువ అంతంత మాత్రమే. వాటికి పెద్ద విలువ లేదు. పెద్ద విలువ లేదు ఆ పిచ్చుకలకు. చాలా విలువ తక్కువ కలిగిన పిచ్చుకలవి. అయినప్పటికీ ఆ పిచ్చుకలట, చెప్పండి, బలిపీఠము చెంతనే నివాసము ఉంటున్నాయి. దేవుని మహిమ చెప్దామా? మరి మనం ఎవరమో? పిచ్చుకల కంటే ఎంతో శ్రేష్ఠులం కదా. కానీ మనమో బలిపీఠం దగ్గర మాత్రం ఉండం. మనం ఏమంటే మనం గొప్పవాళ్ళం కదా, మనం గొప్పవాళ్ళం కదా. అందుకని మనకు బలిపీఠంతో పని లేదు అనుకుంటున్నాం. దేవుని పిల్లలారా, విలువ తక్కువ కలిగిన పిచ్చుకలే ఆ బలిపీఠమునొద్ద నివసించుచుండగా దేవుని చేత ఒక విలువైన వ్యక్తివిగా ఎంచబడినటువంటి నీవు, పిచ్చుకల కంటే ఎంతో విలువైనటువంటి నీవు ఇంకా ఎంతో ఎక్కువగా దేవుని బలిపీఠము చెంత నివాసము ఉండుట అలవాటు చేసుకోవాలి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సామెతల గ్రంథము 26వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు, దాటుచూ ఉండు వాన కోవెలయు దిగకుండునట్లు
చాలు చూడండి, దాటుచూ ఉండు వాన కోవెల దిగకుండునట్లు. వాన కోవెలట దానికి దిగటానికి, ఈ భూమి మీదకు దిగటానికి దానికి ఏమాత్రము కూడా అవకాశము లేదట. ఏమండి, వాన కోవెల అది కూడా చాలా చిన్ని ఆ పక్షి అన్నమాట అండి. అది దాటుతూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది. అదంతా కూడా దానికి ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మ మీదకి, ఇంకో చోటు నుంచి ఇంకో చోటుకి ఎగరటమే తప్ప అది కిందకు దిగటానికి ఏమాత్రం కూడా దానికి అవకాశము లేనటువంటి ఒక పక్షి అట. అలాంటి పక్షి కూడా ఏం చేస్తుంది? దేవుని బలిపీఠము చెంత పిల్లలను పెట్టుటకు గూటి స్థలమును ఏర్పరచుకుంటుందట. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉంది. ఆ అగ్ని యొక్క వేడి తగులుతూ ఉంది. ఆ పిచ్చుక కానీ ఈ వాన కోవెల కానీ అనుకుంటున్నాయి, వేడి తగులుతుందా? తగిలితే తగలనే. ఒకవేళ ఆ వేడి మమ్మల్ని కాల్చేస్తుందా? కాల్చేస్తే కాల్చేనివి. మేము మాత్రం ఆ బలిపీఠము చెంతనే మా నివాసం ఉంటాము. మేము మాత్రం ఆ బలిపీఠము చెంతనే మా గూడు కట్టుకుంటాం. మేము మాత్రం ఆ బలిపీఠము చెంతనే మా గుడ్లు పెడతాం, పిల్లలు చేస్తాం. మా సంతతిని దినదినము అభివృద్ధి చేసుకుంటాం. ఒకవేళ ఆ వేడి మమ్మల్ని దహించేస్తుందా? దహించేసినా పర్వాలేదు, అయినా సరే మేము మాత్రం ఆ వేడి చెంతనే నివాసము ఉంటాము. దేవుని పిల్లలారా, ఒక చిన్ని చిన్ని పక్షులవి, వాటికి ఉన్నంత జ్ఞానము కూడా ఈరోజున మనము కలిగి ఉండలేకపోతున్నాము అనే విషయాన్ని గ్రహించాలి. కీర్తనల గ్రంథము 32వ కీర్తన, కీర్తనల గ్రంథం 32వ కీర్తన 7వ వచనం చదువుతాం. భక్తుడు ఎలా చెప్తా ఉన్నాడు? నా దాగు చోటు నీవే, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించితివి, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. గట్టిగా దేవుని మహిమ చెప్పండి. భక్తుడు అంటున్నాడు, నా దాగు చోటు నీవే. నేను దాక్కునే చోటు ప్రభా నీవేనయ్యా. నీ దగ్గరే నాకు క్షేమము, నీ దగ్గరే నాకు భద్రత, నీ దగ్గరే నాకు సురక్షితము. ఏమండి, ఆ పిచ్చుకలు కానీ వానుకోవులు కానీ ఆ బలిపీఠమే దొరికిందా నివాసం ఉండటానికి? ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా వాటికి? ఈ ప్రపంచంలో ఇంకెక్కడా వాటికి ప్లేస్ దొరకలేదా? ఎందుకు లేదు? ఈ ప్రపంచంలో కావాల్సినంత ప్లేస్ ఉంది, కానీ బలిపీఠము దగ్గర ఉన్న భద్రత మరి ఇంకెక్కడనూ దొరకదు. ఇక్కడ అగ్ని వేడి తగులుతుందా? ఈ వేడి వెచ్చగా ఉంటుందే తప్ప, ఈ వేడి మనిషిని వెలిగిస్తుందే తప్ప, ఈ వేడి మనిషిని మండిస్తుందే తప్ప, ఈ వేడి మనిషిని కాల్చివేయదు. ఈ వేడి మనిషిని మండిస్తుంది అంతే తప్ప మనిషిని బూడిదగా మారనివ్వదు, మనిషిని కాలిపోనివ్వదు, మనిషిని చంపేదో వేడి. అందుకే ఆ వేడిలో ఉన్న ఆ గొప్పతనాన్ని ఆ చిన్ని పిచ్చుకలు గ్రహించే కనుకనే ఏం చేస్తున్నాయట? బలిపీఠము దగ్గర నివాసముని ఏర్పరచుకున్నాయి. దేవుని పిల్లలారా, ఈరోజున వాక్యం అంటుంది, నా దాగుచోటు నీవే. దేవుడే మనకు ఆశ్రయము, దేవుడే మనకు ఆశ్రయం, దేవుడే మన కొండ, దేవుడే మన జీవితానికి కేడెము, ఆధారము. శ్రమలోని మనం రక్షించేవాడు ఆయనే, విమోచన గానములతో మళ్ళను సంతోషింపచేసేవాడు ఆయనే, మళ్ళను విమోచింపచేసేవాడు ఆయనే, ఆయనే. 91వ కీర్తన, 91వ కీర్తన మొదటి వచనం, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పేదను. గట్టిగా దేవుని చెప్పండి. ఏమంటాడు భక్తుడు? మహోన్నతుని చాటున నివసించువాడే. ఎవరైతే దేవుణ్ణి
ఆశ్రయముగా చేసుకుంటారో, దేవుణ్ణి ఆధారముగా చేసుకుంటారో, ఎవరైతే ఆ దేవుని బలిపీఠపు ఆ అనుభవాన్ని కలిగి ఉంటారో అటువంటి వారికి దేవుడు ఆశ్రయముగా ఉంటాడు, రక్షకుడిగా ఉంటాడు, కేడముగా ఉంటాడు. ఆ క్రింద వచనాలు చదువుతూ ఉంటే ఎన్నో అద్భుతమైన సత్యాలు రాయబడి ఉంటాయి. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను కాపాడును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను తప్పించును, ఆయన తన రెక్కల క్రింద నీకు ఆశ్రయమును కలుగును. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు. మధ్యాహ్నం మందు పాడు చేసే రోగము, చీకట్లో సంచరించే తెగులకు నీవు భయపడవు. నీ ప్రక్క 1000 మంది పడినా, కుడి ప్రక్క 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు. దేవుని బిడ్డలు ఎంత అద్భుతమండి. నీ గుడారంలో ఏ తెగులునో సమీపించదు. ఇంకా ఎన్ని మాటలు, ఎన్ని వాగ్దానాలు అక్కడ ఉన్నాయి. ఇంటికి వెళ్ళి చదవండి బాగా. దేవుని పిల్లలారా వాక్యం చెప్పి అద్భుతమైన మాట ఏమిటనంటే, ఈరోజున గమనించండి, అబ్రహాము యొక్క జీవితంలో దేవుని పిల్లలారా ఆ బలిపీఠపు అనుభవమే అబ్రహాము జీవితాన్ని దేవుని వాగ్దానం పొందుకునేవానిగా మార్చేసింది. 25 సంవత్సరాల నిరీక్షణ, 25 సంవత్సరాల ప్రార్థన, 25 సంవత్సరాల అబ్రహాము యొక్క దేవుని బిడ్డలారా ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ నిరీక్షణ, దేవుని మీద తాను కలిగి ఉన్నటువంటి ఆ గొప్ప నమ్మకం ఒకానొక రోజున అబ్రహాము జీవితంలో దేవుడు సాధ్యపరిచి ఉన్నాడు. దేవుని పిల్లలారా తమను తాము చూసుకుంటే బలహీనులే, నిజమే. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే బలవంతుడైన, ఆమేన్, హల్లెలూయా. ఆ బలవంతుని కనుక నువ్వు ఆధారం చేసుకోగలిగితే దేవుని పిల్లలారా మనకు జీవితాలు చాలా అద్భుతమైన రీతిగా మన జీవితాలు ఉంటాయి. ఈరోజు మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఎవరైతే ఆ బలిపీఠముతో సహవాసం కలిగి ఉంటారో, ఎవరైతే ఆ బలిపీఠపు అనుభవాన్ని కలిగి ఉంటారో వారి జీవితాలు దేవుని వాగ్దానములను పొందుకునే జీవితాలుగా మార్చబడతాయి. ఒకవేళ మన జీవితాల్లో ఆ బలిపీఠపు అనుభవాన్ని కనుక మనం కలిగి ఉండకపోతే ఏమండి, మనము మండించు వారముగా ఉండాలి, అంతేకాని చల్లారిపోయే వారముగా మనము ఉండకూడదు. ఎప్పుడైతే నీవు మండుతూ ఉంటావో అప్పుడే నువ్వు ఇతరులను మండించగలుగుతావు. అప్పుడే దేవుని యొక్క ప్రతి వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అందరూ లేచి నిలబడదాం. దేవుని సన్నిధిలో 1 నిమిషము ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవుని సన్నిధిలో 1 నిమిషం మనల్ని మనం పరీక్షించుకుందాం. పరిశుద్ధుడా, గొప్పవాడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించుంటున్నాం. బలిపీఠము చెంత నివాసమును ఏర్పరచుకుని అబ్రహాము మండుచున్నవాడుగా తన భార్యను, తన పని వాళ్ళను, తన ఇంట్లో ఉన్న పశువులను కూడా మండించువాడుగా ఉన్నట్లు మేము నేర్చుకున్నాం. అలాంటి అనుభవం మాకు కావాలి. మేము మండాలి ప్రభా. బలిపీఠం మీద ఉన్న అగ్ని చేత మమ్మలను మండించండి. మేము మండుచు ప్రకాశించు వారముగా ఉండునట్లు మమ్మలను దీవించండి. మా కుటుంబాలను, మా చుట్టూ ఉన్న వారిని మండించగలిగిన స్థితిలో మీరు మమ్మలను బలపరచండి. మీకే మహిమ చెల్లించుకొనిచ్చినాము. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను మా తండ్రి, ఆమేన్.